రాజకీయాలన్నాక మిత్రులుంటారు, శత్రువులుంటారు. అందులో శాశ్వత మిత్రులు కొందరే ఉంటే శాశ్వత శత్రువుల్లా కొందరు నిలిచిపోతారు. అలాంటి వారు ఎప్పటికీ కలవడం అనేది సాధ్యం. కానీ ఇప్పుడు అలాంటి ఉప్పు నిప్పులా ఉన్న ముఖ్య నేతలు కలిశారు, మీటింగ్ పెట్టారు. వారి మధ్య డీలింగ్ కుదిరింది. ఇంతకీ ఆ వ్యతిరేకులు ఎవరు? మీటింగ్ ఏంటి? డీలింగ్ ఏంటి? అసలు మ్యాటర్ ఏంటి? తెలుగుదేశం పార్టీకి ప్రాణం పోసి కాంగ్రెస్ ను వ్యతిరేకించి ఎన్టీఆర్ ఆ పార్టీని స్థాపించి కాంగ్రెస్ ను ఓడించి 9 నెలల్లో అధికారం సంపాదించారు. దేశంలో తెలుగుడి సత్తా చాటారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలను ఎదిరించారు. ఆనాటి నుంచి మొన్నటి 2019 సార్వత్రిక ఎన్నికల వరకు టీడీపీకి కాంగ్రెస్ అంటే పడదు. కానీ ఈ సాంప్రదాయాన్ని చంద్రబాబు అధిగమించి మోదీపై వ్యతిరేకతతో కాంగ్రెస్ తో కలిశారు. అదే పెద్ద మిస్టేక్ గా మారి ఆయన ఓటమికి దారి తీసింది. అయితే రాజకీయాల్లో టీడీపీ శాశ్వత శత్రువు అన్న కాంగ్రెస్ పై ఆ పేరు పోయింది. చంద్రబాబుకు కాంగ్రెస్ స్నేహం కుదిరింది. ఇప్పుడు బీజేపీతో ఉన్నా కూడా ఆయన సన్నిహితులు కాంగ్రెస్ లోనూ ఉన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒకప్పుడు చంద్రబాబు శిష్యుడే. ఇప్పుడు కాంగ్రెస్ సీఎం గా ఉన్నారు. ఆయనతోనూ బాబుకు సత్సంబంధాలు ఉన్నాయి. అందుకే పాత పగలన్నీ పక్కన పెట్టి కాంగ్రెస్ వారితోనూ బాబు మంచిగా ఉంటున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. బద్ద వ్యతిరేకులుగా ఇరు పార్టీలో ఉండే వీరిద్దరి కలయిక అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే టీడీపీ అధినేత చంద్రబాబును ఎన్నోసార్లు వ్యక్తిగతంగా బీహెచ్ తిట్టిపోశారు. ఆయన పాలనను, పార్టీ తీరును, చంద్రబాబు రాజకీయ అడుగులను తప్పుపట్టారు. తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఉమ్మడి ఏపీ విడిపోవడం, పక్క రాష్ట్రంలో బాబు సీఎం కావడం, కాంగ్రెస్ తోనూ గతంలో కలిసిపోవడంతో ఇప్పుడు బాబుపై కోపం వీహెచ్ సహా తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో తగ్గిపోయింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని మరీ తిరిగిన బాబును ఇప్పుడు పగోడిగా ఎవరూ చూడడం లేదు. అందుకే వీహెచ్ పాత పగలన్నీ మర్చిపోయి బాబుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఓ పని చేయాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు విజయవాడలో కలిశారు. ఈ భేటీ సందర్భంగా రాష్ట్రంలో దళితులకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. వీహెచ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య నిజాయితీ పరుడని ప్రశంసించారు. ఆయన పేరిట ఒక స్మృతి వనం ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబును కోరారు. అలాగే రాష్ట్రంలోని ఒక జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు వీహెచ్ తెలిపారు. ఈ అంశాలపై ప్రభుత్వం త్వరలో చర్యలు తీసుకుంటుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. దామోదరం సంజీవయ్య సేవలను గుర్తు చేసుకునేలా ఈ ప్రతిపాదికలో చర్యలు తీసుకోవడం అభినందనీయమని వీహెచ్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాజకీయ పరిణామాలు, దళితుల అభివృద్ధికి సంబంధించి మరికొన్ని అంశాలపై కూడా చర్చలు జరిగాయని తెలుస్తోంది. సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తూ అన్ని వర్గాలను సమానంగా ఆదరించేందుకు అంకిత భావంతో ఉన్నారని వీహెచ్ అభిప్రాయపడ్డారు. మరి హనుమంతరావు విజ్ఞప్తిని చంద్రబాబు అమలు చేస్తారా లేక లైట్ తీసుకుంటారా అనేది చూడాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.